ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కోలీవుడ్ లో మోస్ట్ సర్ప్రైజింగ్ స్టార్ ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా చెప్పాల్సిన పేరు ధనుష్. ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే రీసెంట్గా బిజీ డైరెక్టర్ అయ్యాడు. సినిమాలు నిర్మిస్తున్నాడు, పాటలు పాడతాడు, హిందీ తెలుగు భాషల్లో నటిస్తాడు. ఇప్పుడు ఇదే స్పీడ్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి మరోసారి సర్ప్రైజ్ చేస్తాడా? ఇది ధర్మయోగి అనే చిత్రంలో పాట. ఇప్పుడు ఇదే సాంగ్ ను రియల్ లైఫ్ లో ధనుష్ రిపీట్ చేయబోతున్నాడా? ఏమో, ఏదైనా జరగవచ్చు అని తమిళనాట ప్రచారం సాగుతోంది. గతంలో రజనీకాంత్ పార్టీ పెట్టినప్పుడు కూడా ధనుష్ సూపర్ స్టార్ పార్టీలో జాయిన్ అవుతాడని బాగా ప్రచారం సాగింది. కానీ రజనీకాంత్ అనూహ్యంగా పార్టీ పెట్టాలనే ఆలోచన విరమించుకున్నాడు. దీంతో ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి బ్రేక్ పడింది. అయితే ధనుష్ చేయబోతున్న సినిమాల లిస్టు చూస్తే మాత్రం అతని పొలిటికల్ ఎంట్రీ కేవలం రూమర్ మాత్రమే అనిపిస్తుంది. రీసెంట్ గానే తెలుగులో కుబేరాతో 100 కోట్లకు పైగా వసూళ్లను చూశాడు. త్వరలో మరో తెలుగు చిత్రం చేయబోతున్నాడు. హిందీలో ఒక కొత్త సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక తమిళంలో ఇడ్లీ కొట్టు అనే చిత్రాన్ని తానే డైరెక్ట్ చేసి రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఇక తమిళంలో 4-5 కొత్త చిత్రాలు లైన్ లో ఉన్నాయి. నటన తర్వాత డైరెక్షన్ అంటేనే ఇష్టం అంటూ ఇటీవల కుబేరా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో పూర్తి స్థాయి దర్శకుడిగా మారతాను అంటున్నాడు. అంతేగాని పాలిటిక్స్ గురించి ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించడం లేదన్నాడు ధనుష్. మరి ఇప్పుడెందుకు వరుసగా ఫ్యాన్స్ మీట్ పెట్టాడు అంటే అది ధనుష్ చెప్పాల్సి ఉంది.